अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूब नगर के डिवीजन नंबर 47 में हाई मास लाइट्स का इफ्तिताह। महबूब नगर कॉरपोरेशन के डिवीजन नंबर 47 शाह साहब गुट्टा इलाके के बाबर ग्रानम के पिछले हिस्से में कॉरपोरेटर अवेज अहमद की नुमाइंदगी पर मंजूर करदा हाई मास लाइट्स का मेयर ममता व डिप्टी मेयर सुरेंद्र रेड्डी के हाथों इफ्तिताह अमल में आया। इस मौके पर मेयर व डिप्टी मेयर ने मीडिया से खिताब करते हुए कहा कि महबूब नगर कॉरपोरेशन को तरक्याती कॉरपोरेशन बनाने के लिए इक़दाम किए जा रहे हैं। ऐसे में महबूब नगर के तमाम डिवीजन्स में बिला लिहाज पार्टी हाई मास लाइट्स का क़याम अमल में लाया जा रहा है। अनकरीब महबूब नगर कॉरपोरेशन में अंडरग्राउंड ड्रेन के कामों का भी आगाज़ किया जाएगा। चंद मुकामात पर खस्ता हाल सड़कों की शिकायत आ रही है। इस मसले को भी अंडरग्राउंड ड्रेन के तामीर के बाद नए सड़कों की तामीर करके इस मसले को हल कर लिया जाएगा। इस मौके पर मुकामी कॉरपोरेटर ने मेयर ममता व डिप्टी मेयर सुरेंद्र रेड्डी का शुक्रिया अदा किया और कहा कि डिवीज़न में मौजूद सड़कों व दीगर मसाइल को हल कर लिया जाएगा। इस मौके पर कांग्रेस कायदीन, टाउन वर्किंग प्रेसिडेंट अजमत अली, कांग्रेस कायद मायत्री यादैया, नईमुद्दीन, नवाज खान, बुजुर्गान मोहल्ला व अहलियान वहीद, खालिद यादवी, अमजद सूफ़ी, साजिद, आसिफ, निज़ाम, इशफाक, मजहर, नरसिमा के अलावा दीगर अहलियान मोहल्ला भी मौजूद थे। మహబూబ్ నగర్ పట్టణంలో 47 డివిజన్ లో ఆవేశ్ కార్పొరేటర్ ఇక్కడ ఐమాక్స్ లైట్ ప్రారంభం చేయడం జరిగింది ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా మంచి ఐమాక్స్ జంక్షన్ లో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, ఇతరులు అందరూ పాల్గొనడం జరిగింది. 47వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఆవేశ్ గారు కార్పొరేటర్ ఉన్నటువంటి ఏరియాలో ఐమాస్ లైట్ ఓపెనింగ్ కు మేయర్ గారి ఆధ్వర్యంలో మేము రావడం జరిగింది. ఐమాస్ లైట్ ఓపెనింగ్ అయింది. స్పాట్ కూడా కరెక్ట్ గా ఉంది. 4 రోడ్ల కూడల్లో ఈ లైట్ వేయడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 4 ఐమాస్ లైట్లు ఓపెనింగ్ చేస్తా ఉన్నాం. అంటే మహబూబ్నగర్లో అభివృద్ధి అనేది ఎట్లా జరుగుతూ ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా స్టార్ట్ అవుతుంది. సీసీ రోడ్లు స్టార్ట్ అవుతాయి. అండర్ గ్రౌండ్ అయిన తర్వాత సీసీ రోడ్లు స్టార్ట్ అవుతాయి. కాబట్టి కొద్దిగా ప్రజలు గమనించాలి. ప్రజలు రోడ్లు ఎందుకు అవుతాయి అనే దాని మీద కూడా అవగాహన కల్పించాలి కార్పొరేటర్లు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ. ఎందుకంటే మనం ఒకసారి రోడ్లు వేస్తే మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ సరి చేసుకోవడం వీలు కాదు. కాబట్టి డ్రైనేజీలు దాదాపుగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 603 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. దాంట్లో భాగంగా మొత్తం గ్రౌండింగ్ అయిపోయింది, టెండర్ అయింది. త్వరలోనే ఆ రోడ్లు స్టార్ట్ అవుతాయి. అందరికీ ఏవైతే మౌలిక వసతులు కావాలనో శాశ్వతమైన మౌలిక వసతులు కల్పించడంలో కార్పొరేషన్ గారి, ఎమ్మెల్యే గారు కానీ, మేయర్ గారు కానీ మా ఆధ్వర్యంలో మంచి బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. ఏదైతే అవసరమో పాలమూరుకి 50 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకునేటట్లుగా అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపడతాం. 2 ఏళ్ల తర్వాత గతంలో మహబూబ్నగర్ ఎట్లా ఉండే, 2 ఇయర్స్ తర్వాత ఎట్లా ఉండే అనేది మీరే మీడియా మిత్రులే ప్రజలకు చూపించాలి. ఏదైతే మీదనే మేకప్ లేసి రోడ్ల మీద బొమ్మలు పెట్టేది అభివృద్ధి కాదు. ఏదైతే శాశ్వత అభివృద్ధో, ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, స్టామ్ వాటర్ డ్రైన్స్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అయితేనేమి, ఒక 50 ఏళ్ల తర్వాత కూడా అందరికీ ఉపయోగపడేటట్లుగా చాలా పెద్ద ప్రణాళికతో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో జరిగిన అభివృద్ధి ఏమో ప్రజలకు మౌలిక వసతుల్లో ఉపయోగంలో ఏ విధమైన ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మాత్రం శాశ్వతంగా ప్రజలకు వచ్చే జనరేషన్ కూడా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని గమనించాలి. ప్రజల ఆశీర్వాదం ఎమ్మెల్యే గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా జరుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా మీరు ఒకసారి తెలుసుకోండి. ఐమాస్ లైట్లు ఎక్కడెక్కడ పడ్డాయి అనేది కూడా అన్ని వార్డులలో జరుగుతాయి. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ అనేది కాకుండా ప్రజలు ముఖ్యం. మాకు ఎమ్మెల్యే గారు అందరికీ ఎమ్మెల్యే గారు, ఒక బీఆర్ఎస్ కు, బీజేపీకి, కాంగ్రెస్ కు కాదు. మామ్నార్ నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే గారు. మేము కూడా మేయర్ గారు కానీ మేము కానీ మామ్నార్ నియోజకవర్గానికి ఉన్నాం. కాబట్టి అభివృద్ధి అనేది అంచెలంచెలుగా ఉన్న నిధులతోన ఎట్లా జరగాలనో 7 అవసరం ఉంది, 7 నీడుని తెలుసుకొని ప్రభుత్వం యొక్క మన యొక్క అధికారుల యొక్క సలహాలు తీసుకొని చేసుకుంటూ పోతాం. విమర్శలు చేయడం ఈజీ, అభివృద్ధి చేసి చూపించడం మా బాధ్యత.
ప్రజలే అన్ని గమనిస్తూ ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 47 शाशागुट्टे में आईमैक्स लाइट का इनाग्रेशन मेयर ममता जी और इसी तरह डिप्टी मेयर सुरेंद्र रेड्डी साहब के हाथों इनाग्रेशन हुआ है। मैं तहे दिल से हमारे एमएलए एनएम श्रीनिवास रेड्डी साहब का और इसी तरह मुड़ा चेयरमैन लक्ष्मण यादव साहब का और मेयर मैडम का डिप्टी मेयर साहब का सबका शुक्रिया अदा करता हूँ, जो आज डिवीज़न में आईमैक्स लाइट जो सख्त ज़रूरत थी, यहाँ पे जो चौरस्ता था यहाँ पे बाबर किराणम के बाजू यादी किराणम के पास जो सैंक्शन की है, इसी तरह डेवलपमेंट्स और इंशाल्लाह जारी रहेंगे। और जो भी इसमें ताउन किया है महल्ले के जो भी सभी बड़े हजरात से सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ। के वार्ड में रोड्स का कंप्लेंट ज़्यादा हो रहे हैं, कैसा मतलब? नहीं, इंशाल्लाह रोड्स के बहुत ज़्यादा पेंडिंग है और पेंडिंग काम्स भी इंशाल्लाह पूरे होने वाले हैं। और इसी तरह अभी डिप्टी मेयर साहब ने भी बताया है कि जो अंडरग्राउंड जो होने वाला है उसके बाद में रोड्स डाले तो सही रहता, बल्कि बेटर रोलना प्रपोजल कर रहे हैं। उनके जो मैप आने वाला है उनको मद्देनज़र रखते हुए रोड्स भी डेवलपमेंट इंशाल्लाह होंगे। अभी तो शुरुआत है, इंशाल्लाह बहुत कुछ डेवलपमेंट होना है महिमनगर में। और डिवीज़न 47 नहीं बल्कि इंशाल्लाह 60 डिवीज़न में भी कांग्रेस पार्टी नहीं बल्कि और मेयर डिप्टी मेयर और एमएलए साहब मिलकर भारी डेवलपमेंट कर बताएंगे इंशाल्लाह। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।